ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఒలీవ టీవీ ప్రేక్షకులకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఈరోజు మనము 121వ కీర్తనని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 121వ కీర్తన ఒక అద్భుతమైనటువంటి ఆదరణతో కూడినటువంటి కీర్తన. అంటే మన సహాయము దేవుడి నుండి వచ్చును, ఆయనే మన సహాయకుడు అనే అర్థాన్ని అది స్ఫురిస్తుంది. చూడండి, ఈ 121వ కీర్తన కనుక మనం చూసినట్లయితే యాత్ర కీర్తన అని రాయబడింది. యాత్ర కీర్తన అంటే 120వ కీర్తన నుండి 134వ కీర్తన, అంటే సుమారు 15 కీర్తనలు. ఇవన్నీ కూడా యాత్ర కీర్తనలు అనే విషయాన్ని మనం చూడగలుగుతాం. అంటే పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి పండుగలు ఉండేవి. ఈ పస్కా పండగ, గుడారాల పండగ, పెంతెకోస్తు పండగలు, ఇలాంటి పండగలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళటం వారికి ఒక వాడుక. ఈ కొండ మీద ఉన్నటువంటి ఆ ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యెరూషలేమునకు వారు ప్రయాణమై ఒక పెద్ద సమూహముగా గుంపులుగా వారు వెళ్తూ ఉన్నారు. ఆ ప్రయాణము సుమారు చాలా దినాలు చేయాల్సినటువంటి ప్రయాణము. మీరు హన్నా యొక్క మొదటి సమూయేలు కూడా మనం చూస్తే, హన్నా అక్కడ కూడా మనం చూసినట్లయితే వారు ఏటేటా ఆ షిలోహు మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అంటే వీళ్ళు యాత్రలాగా ఒక గుంపుగా వీళ్ళు వెళుతూ ఉంటారు. అందుకే వీటిని యాత్ర కీర్తనలు అని ఇక్కడ రాయబడింది. అంటే వీరు వెళుతూ ఉన్నప్పుడు ఈ కీర్తనలు పాడుకుంటూ ఆ కొండ మీదకి వెళుతూ ఉంటారు. చూడండి, అయితే ఈ కొండ అంటే ఇశ్రాయేలుకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందర్శించేటువంటిది, దేవుణ్ణి దర్శించేటువంటి ప్రాంతమే కాదు, కానీ కాయిన్కి మరొక వైపు ఉన్నట్లుగా ఈ కొండ అనగానే వారికి చాలా భయంతో కూడుకున్నటువంటిది. ఎందుకో తెలుసా? మరి వీరి కొండ మీదకు వెళుతూ ఉన్నప్పుడు చాలా వేడితో కూడినటువంటి సందర్భాలు. చూడండి, ఆ పాలస్తీనటువంటి దేశాలు మనం చూస్తే పగలు విపరీతమైనటువంటి హ్యూమిడిటీ ఉంటుంది, రాత్రి విపరీతమైనటువంటి చలి ఉంటుంది. వీరు వెళుతూ ఉన్నప్పుడు ఆ కొండ ప్రాంతంలోనికి వెళ్తున్నప్పుడు చాలా వేడి అనేటువంటిది ఉంటుంది. అలాగే దొంగల భయం ఉంటుంది. వీళ్ళు రాత్రిపూట్ల మరి ప్రయాణం చేసినప్పుడు కొన్ని చోట్ల వాళ్ళు స్టే చేయాల్సినటువంటి సందర్భం వస్తుంది. మరి దొంగల భయం వారిలో ఉంటుంది. అలాగే ఆ మరి క్రూర మృగాల నుంచి వచ్చేటువంటి భయం ఉంటుంది. ఆ యొక్క విష సర్పాల నుంచి వచ్చేటువంటి భయం వారికి ఉంది. అలాగే చాలా డిస్టెన్స్ వారు ప్రయాణం చేయాల్సి ఉన్నది. అలాగే ఈ కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు చాలా స్లిప్పరీతో కూడినటువంటి రాతి నేల ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కాలు జారితే ప్రమాదవశాస్తు వారు ఆ యొక్క లోయలో పడి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే ఈ కొండను చూసినప్పుడు వారందరూ కూడా భయపడుతూ ఉన్నారు. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మొదటి వచనాన్ని మనం చూస్తే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. చూడండి, ఇక్కడ బియాండ్ ద మౌంటైన్ అంటే ఈ కీర్తనకారుడు బియాండ్ ఆలోచిస్తూ అంటున్నాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు కొండ అంటే భయం ఉండొచ్చు, కానీ ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏమిటంటే, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను. ఎందుకు కొండ తట్టు కన్నులెత్తుచున్నాను అంటే కొండ వైపు నుంచి సహాయం వస్తుందని కాదు, ఆ కొండ సృష్టించిన ఆ దేవుడి నుండి సహాయం వస్తుందనే విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోగలము. చూడండి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ప్రజెంట్ మన జీవితాల్లో కూడా ఎన్నో ఛాలెంజెస్ మనం ఎదుర్కొంటూ ఉన్నాం. చాలామంది జీవితంలో సమాధానం అనేటువంటిది ఉండదు. చాలామంది కుటుంబాల్లో సమాధానం ఉండదు. చాలామంది కుటుంబాల్లో ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో ఉంటారు. చాలామంది అనారోగ్యాలతో పాలవుతుంటారు. చాలామంది వ్యాపారాలు చేసి నష్టపోతూ ఉంటారు. కొంతమంది మోసపోయి వారి జీవితంలో నష్టపోతూ ఉంటారు. ఎవరిని కదిపినా, ఎవరిని పలకరించినా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నటువంటి మరి ఆ సమస్యలను అనేక మంది తెలియజేస్తూ ఉంటారు. అనేకమైన ఛాలెంజెస్ ద్వారా వెళ్తూ ఉంటారు. అనేకమైన సమస్యల గుండా వెళుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది ఏంటంటే తెలుసా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. సో వెన్ యూ లిఫ్ట్ అవర్ ఐస్ టువర్డ్స్ ద గాడ్, దేవుని వైపు మనం కన్నులెత్తినప్పుడు ఆ సహాయాన్ని మనం పొందుకోగలము. మన జీవితం ఎప్పుడైతే మన లైఫ్ మనకి నిరాశ, నిస్పృహల్లో, వేదనలో, దుఃఖంలో, మన చుట్టూ ఈ సమస్య వలయంలో మనం చిక్కుకున్నప్పుడు, మనం దేవుని వైపు చూడగలిగినప్పుడు మనము ఆ సహాయాన్ని మనం అక్కడ క్వశ్చన్ మార్క్ వేయబడింది. అక్కడ క్వశ్చన్ని
మార్క్ వేయబడినటువంటి ఆ కీర్తనలోనే కీర్తనకారుడు దాని కిందే దాని యొక్క జవాబును కూడా ఇస్తున్నాడు. మనకు యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన సహాయాన్ని, తనకున్న ప్రాబ్లమ్స్ని మనము ఇతరుల నుంచి మీద ఆధారపడకుండా, సమస్యల వైపు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడటం చాలా అవసరం. మనం అనుకోవచ్చు, నాకు అనారోగ్యం వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాలి కదా, నేను డాక్టర్ మీద నేను డిపెండ్ అవ్వాలి కదా, మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాలి కదా. అవును, ఆఫ్ కోర్స్. కానీ ఆ డాక్టర్ని సృష్టించింది కూడా దేవుడే కదా. అలాగే ఆ మెడిసిన్ని మనకిచ్చింది కూడా దేవుని యొక్క జ్ఞానంతోనే కదా. మానవుడు మెడిసిన్ ప్రిపేర్ చేయగలిగింది. కొన్ని సందర్భాలు అంటారు డాక్టర్స్ కూడా, వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో, నా చేతిలో కూడా ఏమి లేదు, మీరు నమ్ముకున్న దేవుడే మీకు సహాయం చేయాలి అని. మన సమస్యల్లో, మన కష్టాల్లో మనము మనుషుల వైపు చూడక, మనుషుల సహాయం కోసం ఎదురు చూడక, మనము పరిస్థితుల వైపు చూడక, ధనం మీద మనం ఆధారం పెట్టుకోక, లేకపోతే మనము ఇతరుల మీద, మన సొంత శక్తుల మీద మనం ఆధారం చేసుకోక, దేవుని మీద మనము ఆనుకున్నట్లయితే, మన దేవుని వైపు చూడగలిగినట్లయితే ఆయన సహాయాన్ని మనం పొందుకోగలం. రెండో విషయాన్ని మనం చూస్తే, ఒక రూమ్లో చీకటిగా ఉన్నటువంటి గదిలో ఒక కుమారుడు ఆ మెయిన్ గదిలో నుంచి చీకటి గదిలోకి వెళ్ళినప్పుడు చీకటిని చూసి వాడు భయపడితే వాడు ఒకటే అంటాడు, డాడీ డాడీ అని కేకలు వేస్తాడు. అంతేగాని ఈ చీకటి చాలా ఎక్కువగా ఉంది కదా, ఈ చీకటిలో ఇంకేమన్నా ఉంటుందా అని ఆ చీకటిని, ఆ డార్క్నెస్ని ఎనలైజ్ చేయడు. కానీ వెంటనే ఆ చిన్న కుమారుడు ఏమంటాడంటే డాడీ డాడీ అని కేకలు వేస్తాడు. సిమిలర్లీ మన జీవితంలో కూడా ఛాలెంజెస్ మనకు వచ్చినప్పుడు, మన జీవితంలో కూడా సమస్యల గుండా మనం వెళుతున్నప్పుడు, మన జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి, మనము ఊహించినటువంటి ఆ పరిస్థితులు, మన జీవితంలో ఆ అన్సర్టనిటీతో కూడినటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు మనం కూడా దేవుడి మీద ఆధారపడాలి. ఎలా అయితే చిన్న కుమారుడు ఎలా అయితే తండ్రి మీద ఆధారపడతాడో మనం కూడా దేవుడి మీద ఆధారపడాలి. రెండో వచనాన్ని మనకు చూస్తే, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, మనకు ఈ సృష్టినంతటిని సృష్టించినటువంటి ఆయన. చూడండి, ఇఫ్ గాడ్ మేడ్ ద యూనివర్స్ విత్ హిస్ వర్డ్, అంటే తన నోటి మాటతో ఆయన సృష్టిని సృష్టించినప్పుడు మనం ఏం చేస్తామంటే, మన ప్రాబ్లము దేవుని కంటే పెద్దదిగా అనుకుంటూ ఉంటాం. సో మనం ఏం చేయాలంటే, వీ షుడ్ నాట్ మెజర్ ఆర్ డు నాట్ మెజర్ గాడ్ బై ద సైజ్ ఆఫ్ అవర్ ప్రాబ్లం. Instead of measuring our problem with the God, we must measure our problem by the size of the God. అంటే మన సమస్య, మనం అనుకుంటున్న దాన్ని దేవుని కంటే పెద్దదిగా మనం దాన్ని పరిగణించకూడదు. మన సమస్య దేవుని కంటే, ఆ గొప్ప దేవుని కంటే చాలా చిన్నది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలా సందర్భాల్లో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. కానీ ఈ దేవుడు విశ్వానంతా సృష్టించిన వాడు. ఈ సృష్టి అంతటిని మనం చూస్తే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఇంత సృష్టిని చూస్తే మన సమస్య చాలా చిన్నది. చాలామందికి ఉన్నటువంటి ఒక బ్యాడ్ ఒక విషయం ఏమిటంటే, చాలా చిన్న వాటికి ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. చాలా చిన్న వాటిల్లోనే మనసును పాడు చేసుకొని స్ట్రెస్లోకి, యాంగ్జైటీలోకి, డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటి తెలుసా? దేవుడి మీద ఉండవలసినంత విశ్వాసము వారి జీవితంలో లేకపోవటం వల్లే. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఎందుకు భూమి ఆకాశమును సృజించిన వాడని తెలియజేస్తున్నాడు అంటే, నా దేవుడు నాకు ఎదురయ్యేటువంటి ఈ ప్రాబ్లం కంటే పెద్దవాడు. ఎందుకంటే నా ప్రాబ్లం కంటే ఈ సృష్టి చాలా పెద్దది కదా, ఆ దాన్నే సృష్టించినటువంటి దేవుడు ఇంకా పెద్దవాడు కదా. కాబట్టి నేను నా జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య అయినా దేవుని కంటే చిన్నది అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మూడో విషయాన్ని మనం చూడండి, ఆయన నీ పాదమును త్రొట్టిల్లనీయుడు. ఏం చేయడంట? మన పాదాలని త్రొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునకడు. అంటే వీళ్ళు కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు చాలా జారుడుగా ఉండేటువంటి ప్రదేశాలు ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి జారి పడిపోయి ప్రమాదవశాత్తు ఆ లోయలో పడిపోయేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నీ పాదాన్ని త్రొట్టిల్లనీయుడు. సో మన జీవితంలో కూడా చాలా సందర్భాలు తొట్టిల్లేటువంటి పరిస్థితులు వస్తాయి. మన జీవితంలో కూడా ఎమోషనల్గా, స్పిరిచువల్గా కొన్నిసార్లు మనము ఆందోళన చెందుతున్నప్పుడు దేవుడు తన కాపుదల కాస్తూ ఉంటాడు మనల్ని.
కృంగదీసేటువంటి పరిస్థితుల నుండి మనం విడిపించగలిగినటువంటి వాడు, తప్పించగలిగినటువంటి వాడు, మనల్ని ప్రొటెక్ట్ చేయగలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దాని తర్వాత చూడండి, నిన్ను కాపాడువాడు కునుకడు. ఈ దేవుడు నిద్రపోయేటువంటి దేవుడు కాదు, ఆయన పరిపూర్ణం కలిగినటువంటి కాదు. మనం లిమిటెడ్ బీయింగ్స్, మన శక్తి పరిమితమైనటువంటిది, మనం పరిమితమైనటువంటి వ్యక్తులము. కానీ దేవుడు అపరిమితమైనటువంటి వ్యక్తి, ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. మనం ఉదయకాలం అంతా శ్రమ పడ్డాం అనుకోండి, రాత్రి నిద్రపోతే కానీ మళ్ళీ మనం ఛార్జ్ అవ్వం. లేదా మనం ఒక ఖరీదైనటువంటి మొబైల్ కొనుక్కున్నాం అనుకోండి, ఎంత లక్ష్య పెట్టి మనం ఐఫోన్ కొనుక్కున్నప్పటికీ కూడా అది వాడగా దాని ఛార్జింగ్ అంతా కూడా అయిపోతుంది, మళ్ళీ తిరిగి మనం దాన్ని ఛార్జ్ చేయాలి. అలాగే మానవులైనటువంటి మనం కూడా పరిమితం కలిగినటువంటి, మన చూపు పరిమితము, మన శక్తి పరిమితము, మన తలంపులు పరిమితము, మనం పరిమితం కలిగినటువంటి వారమే. కానీ ఆ దేవాది దేవుడు అపరిమితమైనటువంటి దేవుడు. చూడండి, మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క మరి కాపలా కాసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సెక్యూరిటీ గార్డ్స్ అనేటువంటి వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు నిద్రపోతారు. కాపలా కాయాల్సినటువంటి వారు కూడా నిద్రపోతూ ఉంటారు ఈ సెక్యూరిటీ గార్డ్స్ అని. సమ్టైమ్స్ మన జీవితంలో కూడా మనకు ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళు కూడా మనల్ని మర్చిపోవచ్చు. ఈవెన్ దో కొన్నిసార్లు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. బట్ మనల్ని సృష్టించినటువంటి ఈ సృష్టికర్త, మనం ఆరాధించేటువంటి దేవుడు ఆయన నిత్యము మనల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి వాడు. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునకడు, నిద్రపోడు. చూడండి, దాని తర్వాత విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 5వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఎలా ఉంటాడంట? మన కుడి ప్రక్కన మనకు నీడగా ఉంటాడు. అంటే దేవుడు ఆయన పరలోకంలో నుంచి మనం వాచ్ చేయటం కాదు, ఆయన మన ప్రక్కనే ఉంటాడు. ఆయన మన ప్రక్కనే ఉంటాడు. ఆయన ప్రజెన్స్ మనతో ఉంటుంది. ఆయన ప్రజెన్సే మనకు ఒక గొప్ప ప్రొటెక్షన్గా ఉంటుంది, ఒక గ్రేట్ ప్రొటెక్షన్గా ఉంటుంది. మనం ఒంటరి వారము కాదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నది. మనం ఎప్పుడైనా లోగా ఉన్నప్పుడు, మనం ఎప్పుడైనా నిరాశలో ఉన్నప్పుడు, మనం ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈ కీర్తన చదువుకున్నప్పుడు మనకు ఎంతైనా బలాన్ని పొందుకోగలము. ప్రార్థనాపూర్వకంగా ఈ కీర్తన మనం చదివితే, దేవుని వాక్యాన్ని మన విశ్వాసంతో ఉంటే ఆనందాన్ని మనం, ఆ బలాన్ని మనం పొందుకోగలం. ఎందుకు తెలుసా? ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇక్కడ ఈ షేడ్, ఈ నీడ అంటే ఏంటో తెలుసా? ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ షేడ్ మనకి కుడి ప్రక్కన ఉన్నటువంటిది ప్రతిరోజు మనకు ప్రాక్టికల్గా ప్రొటెక్షన్ చేస్తుంది. అంటే మనల్ని సర్వైవ్ చేస్తుంది. మన కష్టాల నుంచి, మనకున్నటువంటి ఆ కష్టాలు, శ్రమల్లోంచి మనల్ని కంఫర్ట్ చేస్తుంది, మనకు రెస్ట్ ఇస్తుంది, మనకు రిలీఫ్ ఇస్తుంది, మనకు ఒక కవచంలాగా ఉంటుంది ఈ యొక్క దేవుని యొక్క నీడ. ఈ దేవుడు పరలోకం నుంచి వాచ్ చేయటం కాదు, మన శ్రమల్లో మనతోనే ఉంటాడు అని మనం నమ్మి విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ గొప్ప ఆదరణను మనం పొందుకోగలం. దాని తర్వాత వాక్యం చూడండి, తర్వాత మాట 6వ వచనం కనుక చూస్తే, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఎందుకని ఈ మాట చెప్తున్నారు? ఇజ్రాయేలుకి చాలా అనుభవం ఉంది. వారు ఐగుప్తులో నుంచి వెళుతున్నప్పుడు, ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి పగలేమో మేఘస్తంభంగా దేవుడు ఉన్నాడు, రాత్రి ఏమో అగ్నిస్తంభంగా వారు ఉన్నారు. అంటే ఇక్కడ దేవుడు వాళ్ళ యాత్ర చేస్తున్నటువంటి సమయం అంతా కూడా వారికి పగలు ఎండ దెబ్బ తగలనవట్లేదు, రాత్రి చలి వలన కలిగేటువంటి ఆ దెబ్బ కూడా తగలనవట్లేదు. ఇక్కడ భౌతికంగా మాత్రమే కాదు, కానీ దీని యొక్క స్పిరిచువల్ మీనింగ్గా కూడా మనం తీసుకున్నట్లయితే, పగలు ఎండ దెబ్బ అంటే కంటికి కనిపించేటువంటి సమస్యలు. చాలా సందర్భాలు, కొన్ని విషయాలు మనకు బాహాటంగా కనపడుతూ ఉంటాయి. ఆ సమస్యల నుంచి మనల్ని దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటున్నాడు. కొన్ని సందర్భాల్లో ఎవరికూ చెప్పుకోలేనటువంటివి, ఒంటరిగా ఉండి మన రూమ్లో ఉండి ఒంటరి అయిపోయి కృంగి ఏడుస్తున్నటువంటి సందర్భంలో, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు, అలాంటి సమస్యల్లో నుంచి కూడా దేవుడు మనం విడిపిస్తాడని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. అంటే కంటికి కనిపించేటువంటి సమస్యల్లో నుంచి, కంటికి కనిపించిన ఇన్విజిబుల్ ప్రాబ్లమ్స్, ఎవరికి చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్లో నుంచి కూడా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తున్నది. దాని తర్వాత చూడండి, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. అంటే ఏ అపాయం రాకుండా నీ కాపాడును అంటే మీనింగ్ ఏంటంటే, మనకి ఏ ప్రాబ్లమ్స్ రావని కాదు, కానీ ఇట్ డస్ నాట్ మీన్ వీ నెవర్ ఫేస్ డిఫికల్టీస్.
కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఏ అపాయం నీ దగ్గరకు వచ్చినా దాని నుంచి తప్పించి రక్షించేవాడు నేనే. షడ్రెక్, మెషక్, అబేద్నెగో జీవితాలు మనం చూసినట్లయితే నీతి కోసం నిలబడినప్పుడు మరణం వారికి మరి ముంగిట ఉన్నది. మరణం అంటే ఆ అగ్నిగుండంలో పడద్రోయబడినప్పటికీ కూడా 4వ వ్యక్తిగా దేవుడు వారి మధ్య ఉన్నాడు. అంటే అపాయం రాదని కాదు. నీతికి నిలబడినప్పుడు మనకి శ్రమలు వస్తాయి, దేవుని కోసం నిలబడినప్పుడు మనకి కష్టాలు రావచ్చు, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, చూడండి, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి వాడు. చివరి మాట మనం చూసినట్లయితే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. నిరంతరం, నాట్ సండే, నాట్ క్రిస్మస్ సీజన్, నాట్ 1 month or 1 year. ఆయన ఎల్లప్పుడూ నిరంతరము మనం పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా, మన రక్షణ పొందిన మొదలుకొని మనం చనిపోయేంత వరకు కూడా ఆయన నిరంతరము కాపాడేటువంటి దేవుడు. చూడండి, వీరు యాత్ర చేస్తూ వెళ్తున్నారు. వారి గ్రామం నుంచి యెరూషలేము దేవాలయం దగ్గరకు వెళ్తూ మళ్ళీ యెరూషలేము దేవాలయం నుంచి వారి ఇంటి వరకు చేరుకునేంత వరకు వీరు ఈ గానం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తూ వారు అంటున్నారు, ఇదిగో మా రాకపోకలింది యెహోవా మనల్ని కాపాడును. నాట్ ఓన్లీ ఒక ఫిజికల్గా వారి యాత్రలోనే కాదు, కానీ దేవుడు మన జీవితకాలం అంతా కూడా కాపాడేటువంటి వాడు అని మనం ఇక్కడ తెలుసుకోగలము. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడే మన సహాయకుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలిగినట్లయితే దేవుడు గొప్ప ఆదరణని మనకు అనుగ్రహించగలడు. మనం ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఛాలెంజెస్ మన ముందున్నప్పుడు, ఎప్పుడైనా మనం కృంగిపోతున్నప్పుడు, మనకు కష్టాలు ఎదురైనప్పుడు మనం కృంగక పరిశుద్ధ దేవుని లేఖనమైనటువంటి దేవుని మాట అయిన ఈ కీర్తనని మనం ధ్యానం చేసుకుంటూ, ఈ కీర్తన కనుక మనము ఆ ప్రార్థనాపూర్వకంగా మనం చదువుతున్నప్పుడు దేవుని శక్తిని మనం పొందుకోగలం. ఆయనే మన సహాయకుడు అనే విషయాన్ని మనం తెలుసుకోగలం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును కాక. ఆమేన్. వాడుకొనుము నా యేసయ్యా, నీ సేవలో నడిపించి నన్ను వాడుకొనుము నా యేసయ్యా. హైలో హైలెస్సా, హైలో హైలెస్సా, హైలో హైలెస్సా, హైలెస్సా, హైలో హైలెస్సా, హైలో హైలెస్సా, హైలో హైలెస్సా, హైలెస్సా. నా జీవిత నావకు చుక్కాని నీవే యేసయ్యా, నా జీవిత నావకు చుక్కాని నీవే యేసయ్యా. నీ సత్య మార్గములో నడిపించుము నన్ను, నా జీవన గమనం నీ చేతిలో ఉంచి, నీ సత్య మార్గములో నడిపించుము నన్ను, నా జీవన గమనం నీ చేతిలో ఉంచి, రేవుకు నడిపించుమయా నీ దరి నన్ను చేర్చుకొనుమయా. రేవుకు నడిపించుమయా నీ దరి నన్ను చేర్చుకొనుమయా. హైలో హైలెస్సా, హైలో హైలెస్సా, హైలో హైలెస్సా, హైలెస్సా, హైలో హైలెస్సా, హైలో హైలెస్సా, హైలో హైలెస్సా, హైలెస్సా.
రాజులకే రాజు పశువుల పాకలోన శిశువై జన్మించే వహవారే. దేవాది దేవుడు కన్యమేరి గర్భమందు శిశువై జన్మించే వహవారే. రాజులకు రాజు పశువుల పాకలోన శిశువై జన్మించే వహవారే. దేవాది దేవుడు కన్యమేరి గర్భమందు శిశువై జన్మించే వహవారే. జనులారా ముదమారా రక్షకుని చూడరారండి, జనులారా ముదమారా రక్షకుని వేడరారండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్, ఇది సంతోషాల క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్, ఇది సంతోషాల క్రిస్మస్. ఆది సంభూతుడు అదృశ్య దైవం, పరమ పవనాత్ముడు పరలోకవాసి. ఆది సంభూతుడు అదృశ్య దైవం, పరమ పవనాత్ముడు పరలోకవాసి. ఏదెను అధికారి ఆదాము శాపహారి, ఏదెను అధికారి ఆదాము శాపహారి. పరము వీడి నేడు మనుజుడాయ చూడు, నింగిలో తారా దారి చూపెను, నింగిలో తారా దారి చూపెను. చీకటి బ్రతుకులో వెలుగు కలిగెను, మన చీకటి బ్రతుకులో వెలుగు కలిగెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్, ఇది సంతోషాల క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్, ఇది సంతోషాల క్రిస్మస్. యెషయమొద్దున మెస్సయ్య చిగురు, ప్రవచనాలన్నీ నెరవేరె నేడు. యెషయమొద్దున మెస్సయ్య చిగురు, ప్రవచనాలన్నీ నెరవేరె నేడు. గొల్లలు చూచి ముందు ఉల్లాసమొందినారు, గొల్లలు చూచి ముందు ఉల్లాసమొందినారు. చుక్కను చూచి జ్ఞానులు కానుకలిచ్చినారు. పాప శాపములు తొలగిపోయెను, పాప శాపములు తొలగిపోయెను. ఇహ పరలోకములో సంబరమాయెను, ఇహ పరలోకములో సంబరమాయెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్, ఇది సంతోషాల క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్, ఇది సంతోషాల క్రిస్మస్. రాజులకే రాజు పశువుల పాకలోన శిశువై జన్మించే వహవారే. దేవాది దేవుడు కన్యమేరి గర్భమందు శిశువై జన్మించే వహవారే. రాజులకు రాజు పశువుల పాకలోన శిశువై జన్మించే వహవారే. దేవాది దేవుడు
కన్యమేరి గర్భమందు శిశువై జన్మించే వహవారే. జనులారా ముదమారా రక్షకుని చూడరారండి, జనులారా ముదమారా రక్షకుని వేడరారండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్ ఇది సంతోషాల క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్ ఇది సంతోషాల క్రిస్మస్.